ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొండగట్టు ప్రాంతంలో అందుబాటులో ఉన్నాం. సో కరీంనగర్ జగిత్యాల మధ్యలో అనమాట ఇది. సో మనము ఒక క్లయింట్ దగ్గరకు వచ్చాము, రమేష్ కదా. సో రమేష్ గారి దగ్గరకు వచ్చాము. సో వీళ్ళ ఇల్లు గమనించినప్పుడు మనకు కొన్ని దోషాలు కనబడ్డాయి. దాన్ని ఎలా సెట్ చేయాలో కొంచెం మాకు నీట్గా రాసి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కాబట్టి మనం ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియో కూడా పెడతామని చెప్పాము. ఈ వీడియో చేస్తాం, చూడండి ఎట్రండి. సో ఇది మొత్తం వీళ్ళ యొక్క స్థలం అండి. ఈ స్థలంలో ఇల్లు ఇట్లా కట్టేశారు. ఇది ఆల్మోస్ట్ ఒక 30 అడుగులు ఉంది, ఇది ఒక 30 అడుగులు. ఇందులో ఎగ్జాంపుల్గా చూస్తే ఈ మూల నైరుతి గోడ మెల్లిగా ఇట్లా క్రాస్ అయిపోయింది, ఇట్లా ఇట్లా పెరిగిపోయింది ఇక్కడ. సో దీన్ని ఖచ్చితంగా 90 డిగ్రీస్కే మనం 4 కార్నర్స్ సెట్ చేయాలని క్లియర్గా చెప్పేసాం. దాని తర్వాత ఇక్కడ టాయిలెట్స్ కట్టి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ కట్టేశారు. దీని ముందే డోర్ పెట్టేశారు. ఎన్ని రోజులు ఇట్లా నడిచారు వాళ్ళు. సో అలా నడవకూడదండి, ఇది మంచిది కాదు. సో కంపల్సరీ దీని ముందే డోర్ పెట్టాలన్నారు. యాక్చువల్లీ ఇక్కడ గోడ కట్టలేదు, సో అది కూడా సెట్ చెప్పాము. సో ఈ ఇంటి లోపల మనం ఇచ్చిన మార్పులు ఏంటి అంటే, ఇక్కడ చూడండి క్లియర్గా ఈ ఇంటి లోపల ఇచ్చిన మార్పులు. ఇది మెయిన్ డోర్. ఈ మెయిన్ డోర్కి అపోజిట్ ఇది కరెక్ట్ డోర్ ఉంది, మళ్ళీ ఇక్కడ అపోజిట్లో విండో ఉంది. సో ఇది కరెక్ట్గా ఒక వరుసలో ఉంది. ఇక్కడ డోర్ ఉంది, ఇది ఉండొద్దు అని చెప్పేసాం. ఇక్కడ డోర్ ఉండొద్దు, ఇక్కడ కిటికీ పెట్టమని చెప్పాం. మళ్ళీ దీని ఆపోజిట్లో కిచెన్ డోర్ ఉంది, మళ్ళీ దీని ఆపోజిట్లో విండో పెట్టమని చెప్పాం. ఇది ఒక వరుసలో కరెక్ట్గా ఉండాలని చెప్పేసాం క్లియర్గా. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ పీస్లో ఇక్కడ పూజ రూమ్ పెట్టారు. యాక్చువల్ దక్షిణంలో పూజ రూమ్ నాట్ అలౌడ్. సో ఈ పూజ రూమ్ ఇక్కడ క్లోజ్ చేసేసి కిచెన్ పెద్దది చేసుకొని పూజ రూమ్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసాం. జస్ట్ పూజ గది డోర్కి పక్కనే ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ చిన్న వెంటిలేటర్ కానీ కిటికీ కానీ పెట్టుకోవచ్చు అని చెప్పాను. విండో ఆర్ వెంటిలేటర్ వాళ్ళ ఇష్టం ఏదైనా సరే. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తే అపోజిట్ ఇక్కడ విండో ఉంది, ఇక్కడ కూడా ఒక విండో పెట్టమని చెప్పేసాను. ఇక్కడ దాకా ఇది అయిపోయింది, ఇది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఇంకా అవుటర్లోకి వస్తే చూడండి, ఈ మెట్ల దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. ఇది చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసేసారు. ఈ స్థలం కరెక్ట్గా ఉంది, ఇక్కడ కరెక్ట్ ఉంది. అయితే ఈ స్థలంలో ఎక్కువ తక్కువలు ఉన్నాయి గోడలు. దీన్ని ఖచ్చితంగా 90 డిగ్రీల కోణానికి ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసారు. దాని తర్వాత ఏం చేశారంటే, ఇక్కడికి ఈశాన్యానికి చూస్తే కనీసం 6 అడుగులు పెరిగి ఉంది. దీన్ని ఖచ్చితంగా 90 డిగ్రీస్ సెట్ చేయాలి అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఆగ్నేయం సెట్, వాయువు సెట్, ఈశాన్యం, మెయిన్ డోర్ ఆపోజిట్ గేట్. సో ఇది ఖచ్చితంగా సెట్ చేయాలి. ఎక్స్ట్రా స్పేస్ అంతా తీసేసేయాలి అని చెప్పాము. ఇట్లా పెరిగిందంతా పనికిరాదు మనకు. దాని తర్వాత మెయిన్ డోర్ ఆపోజిట్ కొంచెం ఈశాన్యానికి జరిపి మనం కంపల్సరీ గేట్ అనేది పెట్టుకోవాలి. ప్లస్ ఈ కోణంలో పడకుండా సంపులు పెట్టుకోవచ్చు. ఈ సెప్టిక్ ట్యాంక్ ఇంకా దూరం పెట్టేసుకోమని చెప్పేసి మనము. దాని తర్వాత ఇదంతా క్లియర్ అయిపోయింది. సో ఇదండి మొత్తం ఇచ్చిన కరెక్షన్స్ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి.